గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు మత్స్యకారులు ఇవ్వడానికి ఏడుస్తా టైంకి ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మంది ఇవ్వకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి యువ నాయకుడు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మత్స్యకారులు అందరికీ కూడా అద్దర్పేటలో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం జిల్లా మత్స్యకారులు అందరూ కూడా మాకు 10,000 సరిపోవట్లేదు, మరి ఆ 3 నెలలు వేట ఏదైతే ఉందో ఆ సమయంలో మాకు గడవట్లేదని చెప్తే లోకేష్ గారు దీన్ని ఎట్టి పరిస్థితులను పెంచుతానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే మాట కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అక్కడ మీటింగ్లో లోకేష్ గారు మరి ఇక్కడ సముద్రపు కోత ఒకటి, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఈ బ్యాన్ పీరియడ్లో డబ్బులు పెంచడం ఒకటి, ఇదే కాకుండా మత్స్యకారుడు సముద్రంలో చనిపోతాయి ఇది వరకు అది సంవత్సరం 2 సంవత్సరాల వరకు డబ్బులు వచ్చి కాదు, దాన్ని కూడా మారుస్తామని చెప్పారు. వచ్చిందని కావలేదు. సముద్రంలో చనిపోయిన దాన్ని కూడా వెంటనే ఆర్డీఓ ఎంఆర్ఓ కమిటీ తోటి 3-man కమిటీ వేసి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేస్తానని కూడా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు 3 హామీలు ఇచ్చారు. మొట్టమొదటిది బ్యాన్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 10,000 కాకుండా అదనంగా ఇస్తా అన్నారు. బ్యాన్ పీరియడ్లో అది అదనంగా ఈరోజు 20,000 ఇవ్వడం జరుగుతుంది. రెండవది మత్స్యకారుడు సముద్రంలో చనిపోతే 3-man కమిటీతో క్లియర్ చేసి వెంటనే నష్టపరిహారం ఇస్తా అన్నారు. మూడవది హార్బర్ గురించి. అంటే ఇవన్నీ కూడా యువగలం పాదయాత్రలో అద్దరపేటలో మత్స్యకార సమస్యల గురించి సెపరేట్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ ఇచ్చిన హామీలు యువగలం పాదయాత్రలో. మరి ఇవే హామీలు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటు తెలుగుదేశం, జనసేన నుంచి కళ్యాణ్ గారు, బీజేపీ నుంచి మోడీ గారు వీరందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉప్పాడు జంక్షన్లో కూడా కళ్యాణ్ గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. సముద్రపు కోత ఒకటి, ఇళ్ల పట్టాలు ఒకటి, అదేవిధంగా మత్స్యకారు వృత్తి ఒకటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మత్స్యకారుల గురించి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందన్నది తెలియజేస్తున్నాం. అదేవిధంగా హార్బర్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే రావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ రావడంతో శంకుస్థాపన వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హార్బర్ పనులు పరుగులు పెడతా ఉన్నాయి. త్వరలోనే మత్స్యకారులకు ఉపయోగపడుతుంది. ఈవేళ నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మన మత్స్యకారు సోదరులు పిలిచినందుకు అధికారులు తెలియజేసేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఈ బ్యాన్ పీరియడ్ అమౌంట్ కూడా ఎక్కడా రాజకీయాలు చూడకుండా అన్ని పార్టీ వాళ్ళని ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి. మరి దగ్గర ఇది రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు, అంతేనా? 250 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. 1,23,000 మత్స్యకారులకి లబ్ధి చేకూరు. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 95,000 నుంచి 1,00,000 లోపు, అంటే 25,000 మందికి అదనంగా ఇప్పుడు లబ్ధి చేకూరు. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 26, 27లో చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ వేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ వస్తుందని చెప్పి మన మత్స్యకారుల తరఫున కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.